సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కిరణ్, ఏంటి పరిస్థితి? ఆ సీసీ కెమెరాలో మనకి చాలా స్పష్టంగా ఆ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఇదే అనుకోవాలా? ముందే ఆ బైక్ ప్రమాదానికి గురై శివ ముందే చనిపోయాడని చెప్పి అనుకోవాలా? జరిగిన సంఘటన వేరు, ప్రచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రచారం అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏదైతే నిన్న బైకర్ శివశంకర్ ఏదైతే చిన్నటేకూరు దగ్గర ఘటనా స్థలం నుండి 3 కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోపించుకొని ఇటువంటి మళ్ళీ బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం మీద ఏం జరిగింది అనేది ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు కానీ వాళ్ళ మేనేజర్ కూడా పూర్తి వివరాలు అందించేకి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వివరాలు అందించేందుకు వాళ్ళు అయితే ఉన్నారు, మనతో పడుతున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పు, నిన్న రాత్రి ఏం జరిగింది? శివశంకర్ ఆ బైక్ వచ్చాడు పెట్రోల్ వేసుకోవడానికి. అప్పుడు కొంప దగ్గరకు వస్తే అక్కడికి వచ్చాడు, వచ్చి డ్రింక్ చేసినట్టు అక్కడ నుంచి ఇక్కడికి రమ్మని చెప్పేసి సెకండ్ పాయింట్ దగ్గరికి పిలుచుకొని సెకండ్ పాయింట్ దగ్గరికి పిలిచిన తర్వాత పిల్ చేసి పంపించేశాడు. ఆయన జాగ్రత్త ఉందండి, జాగ్రత్త వెళ్ళండి అని చెప్పి మా పంపాయి చెప్పారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకా పిల్ చేసి వెళ్ళారు. పిల్ చేసిన తర్వాత మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మాకు వాట్సాప్ గ్రూప్ ఇక్కడికి పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తే ఏమన్నా నైట్ బస్సు లేదన్నా నైట్ అంటే ఇక్కడ శివశంకర్ కానీ వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది? 99% డ్రింక్ చేశారు. బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఐడెంటిఫై చేయలేము, కానీ వాళ్ళైతే బైక్ డ్రైవర్ చేసే శివశంకర్ అంటున్నారు కదా, అతనైతే ఫుల్ కండిషన్ అంటే డ్రింక్ కండిషన్. అంటే అక్కడ పెట్రోల్ పోపించింది ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ పోపించారా, శివశంకర్ పోపించారా? ఎంతసేపు ఉన్నారు ఇక్కడ? పెట్రోల్ పోపించింది శివశంకర్ పోపించాడు. అమౌంట్ పే చేసింది అయితే వాళ్ళ ఫ్రెండ్ పే చేశారు. ఎంతసేపు ఇక్కడ ఉన్నారు? ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేశారు? ఎంతసేపు ఎందుకున్నారు? అక్కడ నుంచి అక్కడికి వచ్చారు కదా, డ్రింక్ చేశారు, నిలబడి టైం అక్కడనే బైక్ పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు. వచ్చి అతను బైక్ పెట్టిస్తారా ఇక్కడ పెట్రోల్ పోతుంటే మళ్ళీ సింగిల్ శివశంకర్ కూడా వెళ్ళి అక్కడ నుంచి ర్యాష్ గా అంటే అక్కడిక్కడ చెప్తారా అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఫిల్ చేసుకుని వెళ్తారు. అంటే గట్టి గట్టిగా అరిచినాడని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది. యాక్చువల్ అయితే ఆ పంపు పెట్రోల్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినారు. అక్కడ వెళ్ళిపోయి వచ్చారు. లోపల ఏమన్నా ఉంటే వస్తారేమో అన్నట్టు భయ అని నడిచినట్టు అనిపిస్తుంది. అంటే తర్వాత మీరేమో గుర్తించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా శివశంకర్ కి తాగినారని చెప్పి? మా పంపాయి అయితే డ్రింక్ చేశారా అంటే లేదు అని. ఇంకా మా పంపాయి నేను మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నైట్ బిల్ వచ్చి చనిపోయాను, ఇట్లా యాక్సిడెంట్ అని చెప్తే ఫోటో చూపాను చూద్దామంటే ఫోటో చూపించాను. అతను వీళ్ళు నాతోనే మార్నింగ్ డీజిల్ పెట్రోల్ పోపించుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు తాగిండ్రాను అతనే ఉన్నట్టు నాకు తెలుసు. ఒకసారి కెమెరా అని చెప్పారా? తాగినట్టు ఏమైనా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడంట కదా. మా అతను తాగిన వాళ్ళకి అందరికి మా స్టాఫ్ మొత్తం చెప్తాను, నైట్ టైం డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు, కొద్దిగా చూసి వెయ్యండి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. అయితే ఏదైతే పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది, అక్కడ శివశంకర్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. ఇక్కడ పెట్రోల్ పోపించుకొని అంటే వాళ్ళు గుర్తించారండి, అంటే తాగినట్టు కనిపించారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల ప్రాంతంలో అయితే ఘటన జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ బయలుదేరిన 5 నిమిషాల తర్వాత ఏదైతే ఉందో తర్వాత బస్సు కూడా కావేరీ ట్రావెల్స్ బస్సు కూడా ఇక్కడ నుండి అయితే 2 గంటల 39 నిమిషాలకి అయితే పాస్ కావడం జరిగింది. అయితే ఘటనా స్థలం దగ్గర ముందే బస్సు రాకముందే కింద పడి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే చిన్నటేకూరు దగ్గర ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం ఉందో అక్కడికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది? అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దాదాపు ఈ పెట్రోల్ బంక్ నుండి ఘటనా స్థలం దగ్గర ఏదైతే చిన్నటేకూరు దగ్గర జరిగిన ఘటనా స్థలానికి దాదాపు 3 కిలోమీటర్లు, కేవలం 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ నుండి పాస్ అయిన ఏదైతే శివశంకర్ తర్వాత ఇక్కడ మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇక్కడ బస్సు పాస్ అయింది. దాదాపు 12 నిమిషాల తర్వాత అక్కడికి బస్సు చేరుకోవడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే శివశంకర్ ఈ బస్సు రాకముందే కింద పడ్డాడని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టు వస్తుంది. ఏం చెప్తా ఉన్నారు? ప్రెస్ మీట్ లో అయితే జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ కూడా సమాచారం ఉంటుంది, అంటే ఇట్లా కూడా జరిగిండొచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా తెలపడం జరిగింది. అయితే ఈ బస్సు కన్నా ముందు కింద పడి ఉండొచ్చు, ఆ ప్రమాదం ఏదో జరిగి ఉండొచ్చు, తర్వాత కూడా ఈ బస్సు కొన్నిటి ఉండొచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా సమాచారం ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. కానీ దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్న సాక్ష్యాలు చూసి పడితే ఇది జిల్లా ఎస్పీ చెప్పింది వాస్తవం ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే కిరణ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ.